కోసారి జరిగే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర రెండవ రోజు భక్తి పారవస్యంతో ఊగిపోయింది. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ముందుగా జంపన్న వాగుకు చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తూ తలనీలాలు సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడ పుణ్య స్నానాలు చేసి అమ్మవారికి వరం పడతారు. ఆ తర్వాతే సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళతారు భక్తులు. ఈ సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయిన జంపన్న వాగు నుంచి టీ న్యూస్ ప్రతినిధి సంబశివరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. జంపన్న వాగు అంటే నమ్మకాలకు ప్రతీక. ప్రతి భక్తుడు కూడా మేడారం వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా జంపన్న వాగులో స్నానం ఆచరించి ఇక్కడ నుంచి వెళ్లి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవాలని భావిస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఒక ప్రధానమైన నమ్మకం ఉంటుంది. ఇక్కడ అంటే ప్రధానంగా జంపన్న వాగులో చూసేటువంటి మరొక ఘట్టం ఏంటంటే సంతు కోసం ఎవరైతే సంతానం లేమితో బాధపడుతుంటారో వారందరినీ కూడా తీసుకొచ్చి జంపన్న వాగులో స్నానం ఆచరించి అక్కడ సంతు కోసం అమ్మవారి మొక్కు పడతారు, వరం పడతారు. వరం పట్టిన తర్వాత ఇక్కడ స్నానం చేసి వెళ్తారు. అట్లాగే తలనీలాలు సమర్పించినటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి పెద్ద ఎత్తున ఇక్కడ స్నానం ఆచరించి పోయిన తర్వాత సమ్మక్క తారక తల్లిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అట్లాగే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున జంపన్న వాగంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇంతకు 10 రెట్ల మంది జనమంతా కూడా ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో స్నానం ఆచరించి సమ్మక్క గద్దెలకు తరలి వెళ్తారు. ప్రధానంగా జంపన్న వాగులో స్నానం ఆచరించినట్టయితే కనుక తమ బాధలు తొలగిపోతాయి, చీడపీడలు తొలగిపోతాయి అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. దాంతో పాటుగానే ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు నష్టాలు తొలగిపోతాయని చాలా మంది భక్తులు ఒక నమ్మకం ఉంటుంది. తమకు జరిగేటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలకు కన్నీళ్లకు కారణము దేవుడు కావచ్చు, దయ్యం కావచ్చు, ఏదో రకమైనటువంటి కారణం చేత మేము బాధపడుతున్నాం అనేటువంటి ఒక ఆలోచనకు ఉంటారు. కాబట్టి వారు ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో ఏ మూల తరికించినా ఏ మూల పరికించినా భక్తులు తమకు వచ్చేటువంటి కష్టాలకు ఏదో రకమైనటువంటి చీడపీడలు దయ్యాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క కారణం కూడా అయి ఉండవచ్చు. కాబట్టి తమకు ఈ రకమైనటువంటి కష్టాలు వచ్చాయనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి వారందరూ కూడా జంపన్న వాగుకు వస్తారు. జంపన్న వాగులో దాదాపు ఎంతమంది అయితే మేడారానికి ఎంతమంది అయితే భక్తులు వస్తారో అంతకు 10 రెట్ల మంది భక్తులు జంపన్న వాగులో స్నానం ఆచరించి వెళ్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా జంపన్న వాగులో స్నానం ఆచరించాలనేటువంటిది అంటారు. అట్లాగే లక్షల మంది భక్తులు కూడా జంపన్న వాగు దగ్గరకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మొక్కులు ఉన్నటువంటి పిల్లలకు, ఎవరైతే సమ్మక్క సారలమ్మ దయ వల్ల తమకు సంతానం అందిందని భావిస్తుంటారో వారందరూ కూడా ఇక్కడికే వచ్చి భక్తులు మొక్కులు చెల్లించి తలనీలాలు సమర్పించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. దాంతోనే ఈ మేడారం జాతరకు ఉన్నటువంటి దాంట్లో ఈ జంపన్న వాగు గతంలో ఉన్నటువంటి సంపంగ వాగు ఇది. జంపన్న ఇందులో వీరం మరణం పొందిన తర్వాత ఇది జంపన్న వాగ్గా కీర్తింపబడుతుంది, జంపన్న వాగ్గా వ్యవహరించబడుతుంది. ఇందులో కోట్లాది మంది ఎవరైతే వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్నానమాచరిస్తుంటారు. అయితే నీటి ఇబ్బంది ఎద్దడి ఉన్నటువంటి నేపథ్యంలో లక్నవరం నుంచి నీటిని విడుదల చేసి ప్రస్తుతం జంపన్న వాగును ఇక్కడ తరలించారు. ఇక్కడే కాకుండా దీంతో పాటు వచ్చినటువంటి భక్తులందరూ కూడా షవర్ స్నానాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నీటిలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఫ్రెష్ వాటర్ ఏదైతే షవర్లు ఏర్పాటు చేశారో అక్కడ స్నానం చేసి వీరందరూ కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. మొత్తంగా జంపన్న వాగంతరకు అంతా కూడా భక్త జన పారవశమైంది, భక్త జన సంద్రమైపోయింది. జనమంతా కూడా జంపన్న వాగుకు వచ్చి స్నానం చేసి అక్కడి నుంచి సమ్మక్క గద్దెలకు తరలి వెళ్తుంటారు. విడుదల స్టారస్తో సాంబశివరావు, టీ న్యూస్, జంపన్న వాగు.